ఆలయ నిర్మాణకర్త మన చింతల చెరువు రమణయ్య గారు ఇక్కడ ఉండడం జరిగింది. ఆయన అడిగి ఈ గుడి విశేషాలను తెలుసుకుందాం. స్వామి శరణమయ్యప్ప. 4/11/2022 శంకుస్థాపన. ఈ గుడికి నిర్మాణం చేసిన వారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 10 సెంట్లు స్థలం ఇచ్చారు మాకు. అయ్యప్ప స్వామి గుడి నిర్మించినాం. మాది మందరం కొత్తపల్లి సొంతూరు. నేను తిరుపతిలో ఉంటున్నాను. అయ్యప్ప స్వామి గుడికి విగ్రహం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు విగ్రహం ఆయనది ఇచ్చారు. మా ప్రారంభోత్సవానికి ఆయన వచ్చారు. చాలా సంతోషం, మంచిది. అన్ని ఐశ్వర్యాలుగా ఇప్పటికీ బాగా జరుగుతుంది గుడి. కామచమ్మ ఈశ్వరుడు పుణ్యాన, పరశురాముడు పుణ్యాన ఇది మహాపుణ్యక్షేత్రం. ఈ మహాపుణ్యక్షేత్రంలో ఈ అయ్యప్ప స్వామి గుడి కట్టడం అంటే ఈ పుణ్యం అంతా అయ్యప్ప స్వామి చేసిన, నేను చేసుకున్న పుణ్యం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్థలం ఇవ్వడం, ఈ గుడి నిర్మించడం అన్నీ ఎలాంటి కష్టాలు లేకుండా అన్నీ శుభంగా జరిగినాయి. నాకు 4 అబ్బాయిలు. ఒక్కొక్క అబ్బాయి 10 లక్షల రూపాయల చొప్పున 40 లక్షలు అబ్బాయిలు ఇచ్చారు. నేను సొంత డబ్బు, నేను కోవిడ్లో ఉన్నప్పుడు నెలకు 10 దినాలు పక్కన వేసుకుంటూ ఆ గుడి ఆ డబ్బులు దాచిపెట్టుకుంటూ నా దగ్గర ఒక 80 లక్షల రూపాయల డబ్బులు నాది ఉన్నాయి. పిల్లలు ఇచ్చింది 40. మొత్తం కలిపి ఈ స్వామి అయ్యప్ప స్వామి గుడి 2 సంవత్సరాలు రక్తం దారబోసి కట్టించినాను. నిలబడి ఎండల వాననక అన్నీ కట్టించినాను. చివరికి అన్నీ మంచిగా జరిగినాయి. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. అలాగే ఆలయ పూజారి అయినటువంటి స్వామివారిని అడిగి ఈ గుడి విశేషాలను మరికొన్ని మనం తెలుసుకుందాం. స్వామి శరణం. ఓం లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతే హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. రాజంపేట మండలమున హత్యరాల క్షేత్రములో శ్రీ కామాక్షీదేవి సమేత త్రేతేశ్వర స్వామివారి ఆలయానికి ఎదురుగా బాహుదా నదీ తీరమున శ్రీ మహాగణపతి సుబ్రహ్మణ్యేశ్వర అలాగే హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారి ఆలయం అనేటువంటిది నిర్మించడం జరిగినది. ఈ యొక్క క్షేత్రానికి ఎంతో ప్రావీణ్యత, అలాగే ఎంతో ప్రాచీనమైనటువంటి క్షేత్రం ఇది. మనకు త్రేతాయుగమున పరశురాముడు మాతృహత్యాపాతకం అనేటువంటిది ఏ క్షేత్రమునకు వెళ్ళినా కూడా పోదు అన్నమాట. ఆ సమయంలో ఆయన అలా తిరుగుకుంటూ వచ్చి మన ఈ హత్యరాలలో ఉన్నటువంటి బాహుదా నదిలో స్నానము చేయగానే ఆయనకు మాతృహత్య పాతకం అనేటువంటిది తొలగిపోతుంది. కాబట్టి ఈ క్షేత్రమునకు హత్యరాల అనేటువంటి పేరు రావడం జరిగింది. ఇటువంటి పుణ్య క్షేత్రమైనటువంటి హత్యరాల క్షేత్రమున బాహుదా నదీ తీరములో ఈ యొక్క అయ్యప్ప స్వామి ఆలయం అనేటువంటిది శ్రీ చింతల చెరువు రమణయ్య ఆచార్య గారు ఆయన యొక్క సొంత కష్టార్జితంతో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు. విశేషముగా ఈ ఆలయంలో వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, అదేవిధంగా అయ్యప్ప స్వామి, ఆదిత్యాది నవగ్రహములు, అదేవిధంగా ఆంజనేయ స్వామి, అదేవిధంగా మాళికాపురత్తమ్మ మంజులోకమాత కూడా ఈ యొక్క ఆలయంలో కొలువుతీరి ఉన్నారు. ఈ యొక్క ఆలయంలో ప్రతి సోమవారం నాడు ఉదయమున మహాగణపతి స్వామివారికి, అదేవిధంగా మంగళవారమున సుబ్రహ్మణ్య స్వామివారికి, అదేవిధముగా ఆంజనేయ స్వామివారికి, తర్వాత బుధవారమున ఉదయమున అయ్యప్ప స్వామివారికి విశేషంగా అభిషేకాది క్రతువులు నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రతి శనివారం నాడు ఆదిత్యాది నవగ్రహములకు విశేషంగా పూజా కార్యక్రమములు అనేటువంటివి నిర్వహిస్తూ ఉన్నాము. శుక్రవారం నాడు ఆ యొక్క మాళికాపురత్తమ్మకు పూజా కైంకర్యములు అనేటువంటివి నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధముగా ప్రతి సంవత్సరములో కార్తీక మాసంన చివరిలో ఈ యొక్క ఆలయము వార్షికోత్సవాది క్రతువులు నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా శివరాత్రి ఉత్సవములు జరిగేటువంటి 3 రోజులు కూడా ఇక్కడ అశేష జనసందోహమైనటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయానికి విచ్చేస్తూ ఉంటారు. అయ్యప్ప స్వామి అనగా మనకు పూర్వమున మహిషి అనేటువంటి ఒక రాక్షసిని సంహరించడానికై హరిహరుల యొక్క తనయుడిగా జన్మించినటువంటి వాడే అయ్యప్ప స్వామి. ఆయన ఎంతో చిన్న వయసులోనే ఆ మహిషి అనేటువంటి రాక్షసిని ఆయన యొక్క తెలివితో, అదేవిధంగా అస్త్రశస్త్రాలను వినియోగించి ఆ మహిషి యొక్క సంహారాన్ని జరిపాడు. విశేషంగా కలియుగంలో ప్రతి ఒక్క భక్తుడి యొక్క కోరికలు తీర్చడానికి,
అదేవిధంగా భక్తుల యొక్క బాధలన్నీ కూడా తొలగించి కోరికలన్నీ తీర్చడానికై అయ్యప్ప స్వామి మనకు కొలువుతీరి ఉన్నారన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసం రాగానే అదేవిధంగా సంక్రాంతి పండుగ పూర్తయ్యే వరకు కూడా దీక్షను స్వీకరించి ఆ యొక్క శబరిమలైకి వెళుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా అదే విధముగా మన ఈ బాహుదా నదీ తీరమున ఉన్నటువంటి హత్యరాల క్షేత్రంలో కొలువుతీరి ఉన్న ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి ఆలయానికి విచ్చేసి ఈ యొక్క గణపతి సుబ్రహ్మణ్య స్వామి సహిత అయ్యప్ప స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలవ్వవలసిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో పుణ్యక్షేత్రం ఇది. పరశురాముడి యొక్క మాతృహత్యా పాతకాన్ని తొలగించినటువంటి క్షేత్రం ఇది. కాబట్టి ఎన్నో యుగాల నాటి చరిత్ర ఉన్నటువంటి క్షేత్రం ఇదనమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ క్షేత్రానికి విచ్చేసి ఈ యొక్క బాహుదా నదిలో స్నానమాచరించి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అయ్యప్ప స్వామిని దర్శించడం ద్వారా వాళ్ళ యొక్క కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క క్షేత్రానికి వచ్చేసి ఆ నదిలో స్నానాన్ని ఆచరించిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. స్వామియే శరణమయ్యప్ప. చూశారు కదండి, మనము ఎంత పరమ పవిత్రమైన పుణ్యస్థలంలో ఉన్నామో. అలాగే కాలానికి అతీతంగా నిలిచినటువంటి శ్రీ కామాక్షి సమేత శ్రీ త్రేతేశ్వర స్వామి ఎన్నో ఏళ్ళగా ఇక్కడ పూజలు అందుకుంటూ భక్తుల కోరికలను తీరుస్తూ భక్తుల యొక్క కొంగు బంగారమై వెలసిల్లి ఉండే ఈ పుణ్యక్షేత్రంలో అదేవిధంగా కార్తీక మాసం అనగానే గుర్తొచ్చే ఏకైక వ్యక్తి ఆ శబరిమల వాసుడైన శ్రీ అయ్యప్ప స్వామి గుడి కూడా ఇక్కడ కొలువుదీరడం భక్తాదులు పుణ్యం చేసుకున్నటువంటి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇటువంటి పుణ్యస్థలంలో మనము దీక్షను చేయలేమన్నమాట. కాబట్టి వచ్చే సంవత్సరమున ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయంలోనే వచ్చే సంవత్సరము మీ దీక్షా కార్యక్రమాలు చేసుకోవడానికి కావలసినటువంటి సకల సౌకర్యాలు, స్నానానికి నీళ్ళైతేనేమి, నిద్రించడానికి నిద్రా స్థలం అయితేనేమి అన్నీ కూడా ఎంతో చక్కగా ఏర్పాటు చేస్తున్నారు భక్తులందరూ. ప్రతి ఒక్క సౌకర్యం కూడా ఈ గుడిలో మన కోసం ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈసారి కార్తీక మాసాన్ని ఈ పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో అందరూ కూడా దీక్షలను చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వామివారి కృపా కటాక్షాలు పొందుతారని కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.